నిన్న నంబూరు శంకర్రావు గారు చిలక పలుకులు ప్రెస్ మీట్ అలా పెట్టి ఈ నియోజకవర్గంలో ఆయన గ్రాఫ్ పోయింది ఎవరు పట్టించుకోరనే భావంతో చిలక పలుకుల్లా పలుకుతూ ఉన్నాడు. ఏమండి శంకర్రావు గారు, అమరావతి మండల తెలుగుదేశం పార్టీ నుంచి ఒకటి అడుగుతున్నామండి నేను సూటిగా. మీరు చేయని పని ఏముంది? అమరావతిలో ఇసుక దోపిడీ చేయలేదా? లిక్కర మాఫియా చేయలేదా? జగనన్న కాలనీ అనే పేరుతోటి జగనన్న కాలనీ రైతుల దగ్గర 30 లక్షలకు తీసుకొని దాన్ని 65 లక్షలకు రాయించుకొని మీరు ఆ అకౌంట్ లో పడ్డ డబ్బులు మొత్తం మీరు తీసుకోలేదా? అలాగనే ఒక ఎత్తిపోతల స్కీమ్ ఒకటి ఉందండి, 3 గ్రామాలు 4 గ్రామాలకు కలిపి దానికి ఒక ట్రాన్స్ఫారం పెట్టడానికి మీరు అసెంబ్లీలో మాట్లాడి ట్రాన్స్ఫారం కూడా పెట్టలేని పరిస్థితికి వెళ్ళారు. అలాగ చేస్తే మా ప్రవీణ్ గారు వచ్చిన తర్వాత ఎక్కడ మంచినీటికి కొరత లేకుండా నీట్గా ఎంత స్వచ్ఛందంగా నియోజకవర్గం ముందుకు నడుపుతున్నారో దీన్ని చూసి మిమ్మల్ని మర్చిపోతున్నారు అనే భావంతో మీరు ఇలా చేస్తున్నారు. ఒక తెలుగుదేశం కార్యకర్తల్ని లోకల్ బాడీ ఎలక్షన్లలో మీకు ఏమన్నా ఇవన్నీ క్వశ్చన్ చేస్తారేమోనని భావించి ముందుగానే వాళ్ళని కేసులు పెట్టి ఎన్ని రౌడీ షీట్లు పెదకూరపాడు నియోజకవర్గంలో లేని సంస్కరణని మీరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి మీద రౌడీ షీట్లు ఎక్కడన్నా ఉందండి? పెదకూరపాడు అంతకుముందు ఎలా ఉందండి? కానీ మీరు వచ్చిన తర్వాత ఎలా చేశారు? దాన్ని రౌడీ షీట్లు పెట్టి అమరావతి మండల నాయకులు మొత్తాన్ని భయభ్రాంతులకు గురి చేసి లోకల్ బాడీ ఎలక్షన్లలో ఫలాని ఊర్లో ఒక 25 మంది లేకుండా ఉంటే మేము గెలుస్తామని చెప్పడంతో మీరు విచక్షణ రహితంగా పోలీసులను పెట్టి కొట్టించి అన్నంలో ఇసుక దల్లి లేదా? ప్రతి ఒక్కరూ అన్నం తినే దాంట్లో ఎవరైనా సరే ఇసుక దల్లి ఇచ్చి అట్లా చేస్తారండి. మీరు చేయని పని ఏంది? అదేమంటే నిన్న అంటున్నారు నా మార్పు ఉంది కూరపాడు. ఎక్కడుంది మీకు మార్పు? ఆ కూరపాడు ప్రజలు మొత్తం మిమ్మల్ని పంపించి ఇంటికి పంపించినా కూడా మీకు ఇంకా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారంటే ఇంకా మీరేం చేయాలండి? మా ప్రవీణ్ గారు ఎంతో వద్దండి, మీరు ఏమి వెళ్ళొద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి అని ప్రజలను ఎంతో ఇదిగా ఉంచుతున్నారు. లేకపోతే మీరు అసలు అమరావతి మండలం కానీ పెదకూరపాడులో కానీ అడుగు పెడతారండి? మీరు ఒకటి సూటిగా అడుగుతున్నాము, అమరావతిని స్టాండ్ ఇంత బయటికి చెప్పకుండా మళ్ళీ మేము అమరావతి వస్తామని మీరు మొన్న వైకుంఠపురం వచ్చిన రోజు ఎవరికి చెప్పకుండా వచ్చారు. కానీ అక్కడ మా వాళ్ళు పోయి వచ్చేసారు. వచ్చేసరికి మీరు వెళ్ళిపోయారు. కానీ మిమ్మల్ని రాళ్లతో కొట్టేవాళ్ళు. ఎందుకు కొట్టేవాళ్ళు? మా ప్రవీణ్ గారు వద్దు వద్దు ఆగండి, మీరు వద్దు, ఎక్కడైనా సరే మాట్లాడొద్దు అని చెప్పారు. ఏమండి, లేమల్ల గ్రామం నుంచి రాజధాని రైతులు వస్తూ ఉంటే ఆడవాళ్ళని కారం పొట్లాలు మీదేపించి ఆడవాళ్ళని ఎంత విచక్షణ రహితంగా చేశారండి. పెదకూరపాడు పోలీస్ స్టేషన్కి తరలిస్తుంటే వాళ్ళ మీద ఒకే రోజు లింగాపురం గ్రామం నుంచి 40 మందిని కేసులు పెట్టించారండి. మీరు 40 మంది కేసులు పెట్టించి వాటి ద్వారాగా 6 మీద రౌడీ షీట్లు పెట్టించేసి ప్రతి ఆదివారం స్టేషన్లో వీళ్ళు కూర్చున్నారా లేదా అని చెప్పి పొద్దున్నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూర్చోబెట్టలేదా? ఏ ఒక్క ఎమ్మెల్యే ఇలా చేశాడా? మీరు ఇట్లా చేసినందుకే కదా మిమ్మల్ని ఘోరంగా ఓడించి ఇంటికాడ కూర్చోబెట్టారు. అయినా కూడా ఇంకా మీరు మాట్లాడుతున్నారంటే మమ్మల్ని చంద్రబాబు గారు ఎంతో ఇదిగా మాట్లాడుతుందని ఆగమని చెప్తున్నారు. లేకపోతే అసలు మీరు బయటికి కూడా తిరగని పరిస్థితి.